హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఫండమెంటల్ రూల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చూద్దామండి. మనకి 3 రూల్స్ ఉన్నాయి. రూల్ 1, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇంటెగ్రబుల్ ఫంక్షన్ అయితే కే అనేది రియల్ నెంబర్ ఇన్ ద సెన్స్ సమ్ కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు మనం ఆ కాన్స్టెంట్ అనేది ఇంటిగ్రేషన్ బయట రాసుకోవచ్చండి. రూల్ 2, ఇక్కడ మనకి ఎఫ్ జీ రెండు కూడా ఇంటిగ్రల్ ఫంక్షన్స్ అంటే టూ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మేబీ ఆల్జిబ్రా, ఎక్స్పోనెన్షియల్ ఏ ఫంక్షన్స్ అయినా ఉండొచ్చండి. ఏమైనా 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ఇంటిగ్రేషన్ అనేది స్ప్లిట్ చేసుకోవచ్చు. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్గా స్ప్లిట్ చేయొచ్చు. ఇది రూల్ 2. రూల్ 3 వచ్చేసరికి రూల్ 1, రూల్ 2 కాంబినేషన్ ఉంటుందండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ అనేవి ఇంటిగ్రబుల్ ఫంక్షన్, K1, K2 అనేవి రియల్ నెంబర్స్ కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు. మనకి రూల్ 1లో కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ బయట రాసాము. రూల్ 2లో 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ అనేది ఇండివిజువల్ ఫంక్షన్కి అప్లై చేసాం కదండి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా K1 బయటికి రాసేసుకొని ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ప్లస్ K2 అనేది కాన్స్టెంట్ కదండి. K2 అనేది ఇంటిగ్రేషన్ బయటికి రాసేయాలి. K2 ఇంటిగ్రేషన్ ఆఫ్ g ఆఫ్ x dx. ఇవి 3 రూల్స్ అండి. లెట్ us see some ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం రూల్ 1 ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 5x dx. ఇక్కడ 5 అనేది రియల్ నెంబర్, x అనేది ఇంటిగ్రబుల్ ఫంక్షన్. ఎప్పుడైనా కాన్స్టెంట్ ఉంటే కాన్స్టెంట్ని ఇంటిగ్రేషన్ ముందు రాసుకోవచ్చు కదండి. సో 5 ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx. ఎక్స్ పవర్ ఏమీ లేదు అంటే మనం 1 తీసుకోవచ్చు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 1 dx. 5 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ dx. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ యూజ్ చేసేసి చేయొచ్చండి. సో ఇక్కడ పవర్లో ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కదా. సో ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n dx ఫార్ములా లాగా ఉంది కదండి. సో అందుకు ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను నేను. ఇక్కడ n ప్లస్లో 1 ఉంది. అప్పుడు ఫార్ములా 5 యాజ్ ఇట్ ఈస్ x పవర్ n ప్లస్లో 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ c. సో 1 ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ 2. 5 x పవర్ 2 బై 2 ప్లస్ c. ఇప్పుడు మనం రూల్ 2 రిలేటెడ్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ రెండు ఇంటిగ్రబుల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది ఈచ్ ఫంక్షన్కి ఇలా స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు కదండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. బిట్వీన్ ఫంక్షన్స్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ప్లస్ యూజ్ చేస్తాను. ఇన్కేస్ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, అకార్డింగ్ టు సింబల్ ఇక్కడ రీప్లేస్ చేయండి. ఇక్కడ 2 ఫంక్షన్స్లో కూడా నాకు ఇక్కడ నేను 2 ఫంక్షన్స్లో కూడా ఎక్స్ పవర్ n రిలవెంట్ ఉన్న ఫార్ములా యూజ్ చేయొచ్చు కదండి. సో ఇక్కడ ఎక్స్ పవర్ n ప్లస్లో 2 ఉంది. ఎక్స్ పవర్ n ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కదండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఈక్వల్ టు ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. సో సేమ్ ఫార్ములా ఇక్కడ నేను యూజ్ చేస్తున్నానండి. n ప్లస్లో 2 ఉంది కాబట్టి 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ c. n ప్లస్ ఇక్కడ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ c. సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ c వస్తుందండి. ఇప్పుడు మనం రూల్ 3 రిలేటెడ్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ రెండు ఇంటిగ్రబుల్ ఫంక్షన్స్ అయితే మనం ఈ ఇంటిగ్రేషన్ అనేది ఈచ్ ఫంక్షన్కి స్ప్లిట్ చేయొచ్చు కదండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ కానీ సెకండ్ ఫంక్షన్ ముందు కానీ ఏమైనా కాన్స్టెంట్స్ ఉంటే ఆ కాన్స్టెంట్స్ అనేవి ఇంటిగ్రేషన్ ముందు రాసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్లో నాకు కాన్స్టెంట్ ఉంది. ఈ కాన్స్టెంట్ని నేను ఇంటిగ్రేషన్ ముందు రాస్తున్నానండి. 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్. మనం ఫస్ట్ ఫంక్షన్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఫార్ములా యూజ్ చేయొచ్చు కదండి. n ప్లస్లో 2 ఉంది. అండ్ సెకండ్ ఫంక్షన్కి మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఫార్ములా ఉంది కదండి. ఆ ఫార్ములా డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n ప్లస్లో 2 ఉంది. 2 ప్లస్ 1 నథింగ్ బట్ 3 ఎక్స్ పవర్ 3 బై 3 ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఫార్ములా మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ c.
మనకి ఇంటీజర్స్లో ప్లస్ ఇంటూ మైనస్ వాల్యూ మైనస్ కదండి, సో మైనస్ కాస్ ఎక్స్. ఫ్రాక్షన్ ఇంటూ ఫ్రాక్షన్, వీ కెన్ మల్టిప్లై ద న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్ కదండి. సో x³ by 6 మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అనేది ఫైనల్ ఆన్సర్.